స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 66వ సర్గ. మరునాడు ఉదయం జనక మహారాజు కాలకృత్యములను తీర్చుకొని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు. విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకుని వచ్చాడు. విశ్వామిత్రునకు పూజలు చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులారా, మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి, తక్షణమే నెరవేరుస్తాను అని పలికాడు జనకుడు. ఓ జనక మహారాజా, నీ వినయ విధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనస్సును చూపించు. వారు ఆ ధనస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతారు అని అన్నాడు. అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, వారికి ఆ ధనస్సును చూపించే ముందు ఆ ధనస్సు గురించి వివరిస్తాను. ఆ ధనస్సు శివధనస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయంలో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి పరమశివుడు ఆ ధనస్సును నిమిచక్రవర్తి వంశంలో 6వ వాడైన దేవరాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలు అందుకుంటూ ఉంది. తరువాత నేను ఒకసారి యజ్ఞం చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత, అయోనిజ. సీతకు యుక్త వయస్సు వచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కానీ సీతను వివాహమాడేవాడు అత్యంత పరాక్రమవంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను వీర్యశుల్కగా ప్రకటించాను. అనగా సీతను వివాహం ఆడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి. సీతను వివాహం ఆడటానికి మిథులకు వచ్చిన రాజకుమారులకు నేను ఈ ధనస్సును చూపించి దానిని ఎక్కుపెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరూ కూడా ఈ ధనస్సును కనీసం కదల్చలేకపోయారు. అందుకని నేను ఎవరికీ సీతను ఇచ్చి వివాహం చేయలేదు. ఓ మహర్షి, నేను నా కుమార్తె సీతను వీర్యశుల్కగా ప్రకటించిన వారికి అలవికాని పరీక్ష పెట్టి సీతను ఇచ్చి వివాహం చేయలేదని ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చారు. మిథులను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యంతో వారిని ఎదిరించలేకపోయాను. ఆ విధంగా 1 సంవత్సరం గడిచింది. మిథిలా నగరంలో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యంను సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు పారిపోయారు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఇది ఈ ధనస్సు వృత్తాంతము. నేను శివధనస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగితే అన్నమాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అన్నాడు జనకుడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 66వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. you